హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కోమాలో నుంచి బయటికి వచ్చి పల్లవి నన్ను చంపాలని చూసింది. చక్రధరి అవని కన్న తండ్రి అంటూ నిజాలను బయటపెట్టిన రాజేంద్ర ప్రసాద్. నిజంగానే ఇదంతా జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ట్విస్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్నిస్తుంది. మీనాక్షి అయితే ఇక శ్రేయాకి బొట్టు పెట్టి ఆశీర్వదించబోతూ ఉండగా అక్కడికి వచ్చిన ముత్తైదువులైతే, ఏంటమ్మా నీకు ఆ మాత్రం తెలియడం లేదా? నువ్వు బొట్టు పెడుతున్నావేంటి? నువ్వు అసలు అంత తెలియకుండా ఎలా ప్రవర్తిస్తున్నావని అడుగుతూ ఉంటారు. మా అమ్మ ఎందుకు పెట్టకూడదు, తను సుమంగళియే కదా అని అంటూ ఉంటుంది అవని. మీ అమ్మ సుమంగళి అయితే మరి కట్టుకున్న భర్త ఎవరు వల్ల ఆ పసుపు కుంకుమలు వచ్చాయో ఆ భర్తని తను ఎందుకు బయట పెట్టడం లేదు? నీ తండ్రి ఎవరో నీకన్నా తెలుసా అంటూ వాళ్ళైతే మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమనుకుంటున్నారు మా అమ్మ గురించి, ఎందుకు అలా అవమానిస్తున్నారు అని అంటూ ఉంటుంది అవని. అయినా ఇలాంటి వాటికి ఆవిడ పని చేయదని తెలిసినా కూడా ఎందుకో మరి ముందుకు వచ్చి ఇలాంటి పనులు చేయడమని పల్లవి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి పల్లవి వైపు కోపంగా చూస్తుంది. మేమన్నది తప్పో రైటో మీ అత్తయ్య గారిని అడుగు. మీ అత్తయ్య గారు ఒప్పుకుంటే మీరు ఆ అమ్మాయికి పసుపు కుంకుమ ఇవ్వచ్చు అని అంటూ ఉంటారు. అప్పుడే ఇక పార్వతి అయితే, అసలు భర్త ఎవరో మీకు తెలీదు, ఆ భర్త పేరు చెప్పమన్నా కూడా ఏనాడు కూడా బయట పెట్టరు. అలాంటి వాళ్ళు మా కోడలికి పసుపు కుంకుమ ఇస్తే నాకు కూడా నచ్చదు అని అంటూ పార్వతి కూడా అలాగే మాట్లాడుతుంది. అప్పుడే ఇక అవని అయితే, అమ్మా ఎందుకమ్మా ఈ సమాజం నిన్ను గుర్తించడం లేదు, నిన్ను మోసం చేసి వెళ్ళిపోయిన వాడిని గొప్పవాడంటున్నారు. నువ్వు అతని చేతిలో మోసపోయావు. 2 పిల్లలు పుట్టిన తర్వాత మరొక పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన వాడి గురించి ఇక నువ్వు ఆలోచించడం మానేసావు. కానీ సమాజం మాత్రం నీ గురించి బాగానే పట్టించుకుంటుందమ్మా. ప్రతిసారి కూడా ఆ నీచుడిని గుర్తు చేస్తూనే ఉంది. ఇక్కడ ఆడవాళ్ళకి మగాడు ఎంత నీచుడైనా ఆడది అణిగి మణిగి ఉండాలి. నువ్వు చేసుకున్న నీ భర్త ఎంత నీచుడో ఎంత దుర్మార్గుడో నీకు తెలుసు, కానీ వీళ్ళకి తెలియదు కదా. నువ్వు ఇప్పటికీ కూడా ఆ దుర్మార్గుడు గురించి బయట పెట్టడం లేదు కాబట్టి వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు. ఆ దుర్మార్గుడు గురించి బయట పెట్టుకున్నా కూడా అనవసరమే, చెప్పుకోవడం తప్ప ప్రయోజనం లేదని నీకు కూడా తెలుసు. వాడెవరో బయట పెట్టాలంటే నాకు 1 నిమిషం పని, కానీ ఆ నిమిషంలో కొన్ని జీవితాలు తారుమారైపోతాయని నాకు బాగా తెలుసు. చూడమ్మా, మా మటుకి నువ్వు ఎంతో పవిత్రమైన ముత్తైదువ్వి. వీళ్ళెవ్వరికీ కూడా నీ గురించి తెలియకపోవచ్చు. నీలాంటి అమ్మ దొరకడం మేము చేసుకున్న అదృష్టం. నువ్వు ఎంత గొప్పదానివో నాకు తెలుసు. 10 మందికి తెలియాల్సిన అవసరం లేదు. నాలుక ఎటువైపు తిరిగితే అటు అనువునుగా మాట్లాడతారు. చెడు చేసిన వాళ్ళని కూడా మంచి అని పొగుడుతూ ఉంటారు ఈ జనం. ఇలాంటి వాటిల మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక పార్వతి అయితే, అది కాదు అవని అని అంటూ ఉంటే, సర్లేండి అత్తయ్య, జరగాల్సిన కార్యక్రమం చూడండి అని అంటూ అవని అయితే లోపలికి వెళ్తుంది. అప్పుడే ఇక అవని లోపలికి వెళ్ళి మీనాక్షిని ఇలా అడుగుతూ ఉంటుంది, అసలు ఎందుకమ్మా నువ్వు ప్రణతి చేత బట్టలు పెట్టించవచ్చు కదా? అసలు వీళ్ళు ఎలా మాట్లాడతారో నీకు తెలుసు కదా. అడుగడుగున కూడా అవమానిస్తూనే ఉంటారు అని అంటూ ఉంటే, నేను అసలు ప్రణతిని బట్టలు పెట్టమన్నానమ్మా. పల్లవి వచ్చి శ్రేయ బాధపడుతుందని, తనకి కన్న తల్లి పసుపు కుంకుమ పెట్టడం లేదని, తను చాలా ఫీల్ అవుతుందని నన్నే పెట్టమని నన్ను మాటలతో మాయ చేసింది. అందుకే నేను అలాగ చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది అవని అయితే. ఇక షాక్ అయిపోతూ, అంటే ఇదంతా కూడా పల్లవి కావాలని అందరి ముందు నిన్ను అవమానించాలని చూసిందనమాట అని అంటూ ఉంటుంది అవని. అవునమ్మా, పల్లవి గురించి తెలుసు కూడా నేనే తన మాటలు విని చాలా పెద్ద తప్పు చేశాను అని మీనాక్షి బాధపడుతూ ఉంటుంది. నాతో పాటు నువ్వు భరత్ కూడా అవమానం పడాల్సి వచ్చింది అని అంటూ ఉంటే, లేదమ్మా, నీ గురించి మాకు తెలిసినప్పుడు మేము అవమానమని ఎందుకు అనుకుంటామో? అస్సలు కూడా అనుకోము, నువ్వు ఇక్కడే ఉండు అని అంటూ అవని అయితే బయటికి వెళ్తుంది. అప్పుడు ఇక పల్లవి అయితే, చూసావా మీ అమ్మ ఎలా అవమానపడిందో? ఇలాంటి అవమానాలు మీకు ఎదురవుతూనే ఉంటాయి అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక అవని అయితే పల్లవి చంప పగలగొడుతుంది. చూడు, ఇలా రెచ్చగొట్టు ఏదో ఒక రోజు మా నాన్న మాకు రాసిన ఆస్తి పత్రాలను DNA టెస్టులను తీసుకువచ్చి నిజాలు నేను బయట పెట్టాల్సి వస్తుంది. ఇప్పటి వరకు నీ గురించి రాజేశ్వరి పిన్ని గురించి ఆలోచించాను.
ఇలాగే నువ్వు తింగర తింగర వేషాలు వేసావనుకో ఆ తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. పీక్కోలేక లాక్కోలేక చస్తారు మీ నాన్న నువ్వు అని అంటూ అవని అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తుంది పల్లవికి. తల్లి లాంటి ఒక ఆడదాన్ని నువ్వు అవమానించాలని 10 మందిలో కంకణం కట్టుకున్నావు. ఈ శాపం ఊరికినే పోదు. నువ్వు చేసిన పాపాలు ఒకేసారి నీ చుట్టుముడతాయి. ఎప్పుడు బయటపడతాయో కూడా తెలీదు. ఆ భగవంతుడు అప్పటికప్పుడు చేస్తాడు, చూసుకో అని అంటూ ఉంటుంది అవని. తరువాత ఇక అవని బయటకైతే వస్తుంది. వచ్చిన తర్వాత అందరూ కూడా అక్షింతలేసి శ్రేయాని ఆశీర్వదిస్తారు. ఇక రాజేంద్ర ప్రసాద్ని అయితే తీసుకొస్తారు ఆశీర్వదించడానికి. ఇంతలో ఇక అవని కూడా రాజేంద్ర ప్రసాద్ దగ్గర నుంచుంటుంది. ఇక పల్లవి కూడా నుంచొని ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ని పట్టుకోమని చెప్తూ ఉంటాడు కమల్. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ని చేత్తో పట్టుకుంటుంది పల్లవి. అయితే అలా చెయ్యి స్పర్శ, పల్లవి చేతి స్పర్శ ఇక రాజేంద్ర ప్రసాద్కి అయితే తగులుతుంది. దాంతో ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారి ఇక వీల్ చైర్లో నుంచి తను కదులుతాడు. తన కాళ్ళు ఇక కింద పెడతాడు. అలాగే చేతులు కూడా చాపుతాడు. మెల్లిమెల్లిగా కోమాలో నుంచి బయటికి వచ్చి అలాగా పల్లవి వైపు చేతులు చూపిస్తూ ఉన్నాడు. అది చూసి పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. మావయ్య గారు, మీరు కోమాలో నుంచి బయటకు వస్తున్నారు అంటే మీకు ఎవరి చేతి స్పర్శ తగిలింది అని అంటూ ఉంటుంది అవని. పల్లవి మావయ్య గారు చేయి పట్టుకో అని అంటూ ఉంటుంది అవని. అయితే అమ్మో నాకు భయం, నేను పట్టుకోను అని అంటూ ఉంటే అప్పుడు కమల్ పల్లవి చేతులు మావయ్య చేతి మీద పెట్టు అని అవని అంటూ ఉంటుంది అవని. అప్పుడే పల్లవి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటే ఇక కమల్ అయితే ముందుకు తీసుకువచ్చి పల్లవి చేతులను రాజేంద్ర ప్రసాద్ చేతుల మీద పెడతాడు. దాంతో ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే పూర్తిగా కోలుకుంటాడు. ఇక పైకి లెగుస్తాడు. నన్ను చంపాలనుకున్నది ఈ పల్లవియే అంటూ నిజాన్ని బయట పెడతాడు. అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఎందుకండి పల్లవి మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంది? మీరు చేసిన తప్పేంటి అని అడుగుతూ ఉంటుంది పార్వతి. పల్లవి తండ్రి అవని తండ్రి ఒక్కరే కాబట్టి ఆ నిజాన్ని నేను బయట పెడతానని పల్లవి నన్ను చంపాలనుకుంది. మన కుటుంబం సర్వనాశనం అవడానికి, ఆస్తి కంపెనీ అన్నీ కూడా పోగొట్టుకోవడానికి పల్లవియే కారణం. చక్రధర్తో చేతులు కలిపి పల్లవి కోడలుగా ఉన్నా సరే మన ఇల్లుని నాశనం కావాలని కోరుకుంది. అవనిని కూడా చంపాలని చూసింది. చివరికి నిజం చెప్తున్న నన్ను కూడా పైనుంచి తోసేసింది అని అంటూ నిజాల్ని బయట పెడతాడు. అది విని కమల్ కోపంతో రగిలిపోతూ ఇంట్లోనే మాకు శత్రువుని పెట్టుకుని మేము ఎవరు చేశారని అనుకుంటున్నావా? అసలు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకుని వచ్చి నా కుటుంబానికి నేను ఎంతో ద్రోహం చేశాను. నిన్ను చంపేసి మళ్ళీ నా కుటుంబానికి నేను ద్రోహం చేసిన నా వాణ్ణి మళ్ళీ మంచి చేస్తాను అంటూ కమల్ అయితే ఇక పల్లవి పీక పట్టుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.